హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా మేమైతే మా నాన్న చనిపోయాడని చెప్పేసి మీకు ఇంతకుముందు షార్ట్స్లో అయితే పెట్టాను కదండి. సో ఇంకా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము హైదరాబాద్కి అయితే వచ్చామన్నమాట. సో ఊర్లో మాత్రం అసలు ఏం ఎండలు కొడుతున్నాయండి. చూడండి నా ఫేస్ మాత్రం ఎంత బ్లాక్ అయిపోయిందో. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అందరూ, మా అన్న వాళ్ళు కానీ మా వదిన వాళ్ళు అందరూ బ్లాక్ అయిపోయామన్నమాట. చూడండి నా ఫేస్ ఎంత బ్లాక్ అయిందో. అసలు చూస్తుంటేనే చాలా ఎండలు ఉన్నాయండి. సో అందుకని మొత్తం ట్యాన్ లాగా పట్టేసిందనమాట ఫేస్కి. సో ఇంకా చాలా రోజులు అవుతుంది కదా మీతో ఇలా మాట్లాడి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే చేసుకుంటున్నానమాట. సో ఇంకా చాలా రోజులు అయిపోయింది, 15 డేస్ అలా అవుతుందన్నమాట. ఇంకా నేను ఇల్లు ఏమాత్రం సదరలేదు. అంతకుముందేమో నాకు స్టిచ్చింగ్ బట్టలు అయితే ఉన్నాయి కదండి. సో ఆ బట్టలన్నీ కుట్టడం అయితే అయిపోయిందనమాట. ఇంకా చాలా ఉన్నాయి. అంతలోనే ఇంకా మా నాన్నకి సడన్గా హార్ట్ అటాక్ లాగా అయితే వచ్చిందనమాట. అసలు ఒకదాని తర్వాత ఒకటి అస్సలు కోలుకోలేకపోతున్నాను నేను. సో ఇంకా వీడియోస్ కూడా అసలు పెట్టలేకపోతున్నానమాట. అందుకే ఇంకా మీకోసం అని చెప్పేసి నేను షార్ట్స్లో అయితే అలా పోస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇంకా ఈరోజైతే నేను ఇల్లు మొత్తం అయితే సదురుదామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా చాలా రోజులు అయింది కదా, అంతకుముందు స్టిచ్చింగ్ బట్టలు ఉన్నాయని చెప్పేసి ఇంకా తర్వాత సదురుదాంలే అని చెప్పేసి వదిలేశాను. ఇంకా చాలా 1 మంత్ అలా అవుతుంది, అస్సలు సదరలేదు. కాబట్టి ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు అనుకున్నాను. సో ఇల్లు క్లీనింగ్ చేస్తూ మీతో అయితే నేను మా నాన్న గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఎవరు మాత్రం అసలు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతున్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో కాబట్టి అస్సలు బ్యాడ్ కామెంట్స్ మాత్రం అస్సలు పెట్టకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అందులోనూ నా గొంతు మొత్తం అయితే అసలు చాలా నొప్పిగా అయితే ఉంది. కాబట్టి అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఇస్తున్నాను. సో ఓకేనా. సో ఇంకా చూడండి, ఇంకా మార్నింగ్ అయితే నేను బయట మొత్తం అయితే నీట్గా అవుట్ చేస్తున్నానండి. సో ఇంతకుముందు దాని ముందు రోజే అయితే నేను ఫస్ట్ వచ్చేసి బెడ్రూమ్ అదేవిధంగా హాల్లో అయితే సర్దేశానండి. ఆ తర్వాత ఇంకా ఈరోజు అయితే కిచెన్ క్లీనింగ్ పనులు మొత్తం పెట్టుకుందామని చెప్పేసి ఈరోజు అయితే కిచెన్ అయితే క్లీన్ చేద్దామని పెట్టుకున్నానండి. సో ఇంకా మా అన్నయ్య వాళ్ళు, మా మమ్మీ అందరూ అయితే వచ్చేసారనమాట. ఇంకా మా మమ్మీ మాత్రం అస్సలు కోలుకోలేకపోతుందనమాట. అసలు మా డాడీ లేడు అనే సంగతి అస్సలు తను మాత్రం ఇంకా 1 ఇయర్ ఉంటాడేమో అని చెప్పేసి అలా అనుకుంది. సో అసలు చాలా చాలా బాధ ఉందండి. కాబట్టి మీకైతే చెప్తున్నాను, అస్సలు బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మార్నింగే నేనైతే ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే మొత్తం ఫస్ట్ తూడ్చేశాను. ఆ తర్వాత ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా ఈరోజైతే మీతో మా నాన్న గురించి కొన్ని విషయాలు అయితే చెప్పుకుందామని అనిపించిందండి. సో ఇంకా మా నాన్న గురించి అయితే నేను మీకు అస్సలు వీడియోలో అయితే చూపించలేదు. ఎందుకంటే ఇంకా మా నాన్నకైతే పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చేసి 3 ఇయర్స్ అయితే అయ్యిందనమాట. సో ఇంకా అందుకే మీకైతే చూపించలేదు. ఎందుకంటే ఇంకా కొంతమంది ఇవి కూడా పెడతారా ఫోన్లో వీడియోస్లో అని అనుకుంటారు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే పెట్టలేదండి. సో ఇంకా మా నాన్నకి పెరాలసిస్ వచ్చి 3 ఇయర్స్ అయితే అయ్యిందనమాట. సో ఇంకా ఇది వచ్చేసి 3rd టైం వచ్చింది అనుకుంటా మేబీ. అందుకే కొంచెం హార్ట్ అటాక్ లాగా, అదేవిధంగా పెరాలసిస్ 3rd టైం వస్తే చనిపోతారని చెప్పేసి అంటారు కదా. సో మేబీ మా నాన్నకు కూడా అలాగే జరిగి ఉంటుంది. అందుకే అసలు అనుకోకుండా సడన్గా అసలు మా చిన్నయ్య ఫోన్ చేసేసరికి ఒక్క 5 మినిట్సేనండి నాకు మా మమ్మీ వాళ్ళకి దూరము. సో ఇంకా వాళ్ళేమో రోడ్ నెంబర్ 1లో ఉంటారు, మేమేమో 2లో ఉంటామన్నమాట. సో ఇంకొక 5 మినిట్స్ అలా ఇంటికి వెళ్ళేసరికి అంతలోగే చనిపోయాడనమాట. అసలు చాలా బాధ అనిపించింది. అసలు వెళ్ళి చూసి అసలు ఏంటి ఇలా జరిగింది అసలు అని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానండి నేను. అంత బాధ అనిపించింది అనమాట. అసలు అరే నేను చూడ్డానికి కూడా అసలు మా నాన్న ఇట్లా కొన ఊపిరితో కూడా లేడు కదా అని చెప్పేసి చాలా ఏడుపు అయితే వచ్చేసిందండి. సో అందుకే మీకైతే చెప్తున్నాను అనమాట. ఇంకా ఏం చేస్తామంటే ఇంకా దేవుడు ఎక్కడి వరకు రాసి పెట్టి ఉంటే ఇంకా అక్కడి వరకే జరుగుతుంది కదా అని అనుకున్నాము. కానీ అస్సలు తండ్రి లేని బాధ తండ్రి లేని వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో ఇంకా నాకు కూడా అలాగే జరిగింది. మా ఆడపడుచు చనిపోయి 2 మంత్స్ అయ్యిందో లేదో
అంతలోనే ఇంకా మా నాన్నకి కూడా ఇలా జరిగింది. సో, అస్సలు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అసలు చాలా బాధగా అనిపిస్తుందనమాట. ఒకదాని తర్వాత ఒకటి అస్సలు కోలుకోలేని దెబ్బలాగా అయితే అయిపోయిందండి. సో, అందుకే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో, కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోండి. అంతేకానీ ఏమాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇంతకుముందు మా ఆడపడుచు గురించి చెప్పినప్పుడు కూడా ఇలాగే చాలామంది ఓవర్ యాక్షన్స్ అని చెప్పేసి ఎవరో పెట్టారనమాట. సో, ఎందుకండి అలా పెడితే మీకేమొస్తుంది చెప్పండి? సో, నాకు ఎలా జరిగింది, నాకేం బాధ ఉందని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి షేర్ చేసుకున్నాను. అంతేనండి. దానికి బ్యాడ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా! సో, అందుకే నాకు ఇప్పుడు వీడియో చేయాలన్నా అదే గుర్తుకొస్తుందనమాట. మళ్ళీ దీనికి ఏం కామెంట్స్ పెడతారో ఏంటో అని చెప్పేసి అనిపించింది. అందుకే మీతో అయితే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంకా మా నాన్న అంటే మాకు అసలు చిన్నప్పటి నుంచి చాలా భయం అనమాట. ఆల్మోస్ట్ మా 4 మెంబర్స్ మా మా అన్నయ్య వాళ్ళు, మా అక్క, నాకు 4 మెంబర్స్ కదా మేము మొత్తం వచ్చేసి. సో, 4 మెంబర్స్‌కి చాలా చాలా భయం అండి మా నాన్న అంటే చిన్నప్పటి నుంచి. సో, ఇంకా తను మాత్రం మాకు ఎప్పుడైనా సరే రూ. 1 అడిగినా ఇవ్వకపోయేటోడనమాట. ఎక్కువ శాతం ఇంకా మేమందరం మా అమ్మతోనే అడిగి ఇప్పించుకునేవాళ్ళము. ఎందుకంటే తను వేస్ట్ ఖర్చులు ఏది చేయకూడదు అని చెప్పేసి చాలా చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా కష్టపడి పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చాడు. సో, ఇంకా మేము 4 మెంబర్స్ కదండీ! సో, ఇంకా మా పిల్లలు ఎవరి ముందు చెయ్యి చాపకూడదు అని చెప్పేసి తను మాత్రం మాకు ప్రతి ఒక్కటి ఇంట్లోకి సామాన్లు గానీ, ఏమన్నా అవసరం ఉన్నా ప్రతీది వస్తువు గానీ ప్రతి ఒక్కటి అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడనమాట. ఎందుకు నాన్న ఇట్లా అన్నీ తీసుకొచ్చి పెట్టడం అనంటే, మనం పక్కింటికి వెళ్ళి అడగడం ఎందుకు? మన ఇంట్లో ఉంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి అడగాలి కానీ, మనం పక్కింటికి వెళ్ళి అడగకూడదు అని చెప్పేసి అట్లా ప్రతి ఒక్క సామానయితే తీసుకొచ్చి పెట్టేవాడు. సో, ఇంకా మాకు మాత్రం అసలు మా నాన్న అంటే చాలా చాలా భయమండి. ఇప్పటికీ మా బాబాయ్ వాళ్ళు ఎవరైనా సరే అసలు మా నాన్నకి ఇప్పటికి భయపడతారనమాట. తనకి పిరాలిసిస్ వచ్చినా సరే, బెడ్ మీద ఉన్నా సరే, తను మాత్రం ప్రతి ఒక్కరికి ఇంత భయమైతే పెట్టాడనమాట. సో, మేబీ ఆ భయంతోనే మేము ఇంత మంచిగా పెరిగాము. అందులోనే ఇంకా అందరం ఒక స్థాయిలో అయితే ఉన్నామనమాట. సో, నాకదే అనిపిస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తండ్రి ప్రేమ అనేది చాలా మట్టుకు ఉంటుంది కదండీ! సో, మాకు గూడా అలాగే ఉంది. కాకుంటే మాకు ప్రేమతో పాటు కొంచెం భయం కూడా. మా నాన్న అంటే చాలా భయం అనమాట. ఒకప్పుడు ఇంకా పిల్లలకి కొంచెం క్రమశిక్షణ ఉంచాలి అని జెప్పేసి తను మాత్రం ఇంకా మాకు చాలా స్ట్రిక్ట్‌గా అయితే పెంచాడండి. సో, ఇంకా ఎవరితో గూడా సరిగ్గా మాట్లాడనిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఇంకా మా పిల్లలు ఎవరితో అన్నా మాట్లాడితే ఇంకా చెడిపోతారో ఏమో అని చెప్పేసి మేబీ అనుకుంటా. అందుకే తను మాత్రం అస్సలు ఎవరితో మాట్లాడనిచ్చేవాడు కాదు. సో, ఇంకా మాకు ఏం కావాలన్నా ప్రతీదీ తను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేవాడనమాట. మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకూడదు అని చెప్పేసి. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి చదువు విషయానికొస్తే ఇంకా మా అమ్మ, మా నాన్న ఏం చదువుకోలేదండి. సో, ఇంకా అందుకే మా పిల్లలనైతే మంచిగా చదివిపిద్దాంలే అని చెప్పేసి ఇంకా మమ్మల్ని అయితే మంచిగా అయితే చదివిపిచ్చారనమాట. సో, ఇంకా నైట్ పూట ఎప్పుడైనా సరే మార్నింగ్ టైం ఉంటుంది కదా! ఇంకా చదువుకునే టైంలో మా డ్యాడీ అయితే 5:00 అట్లా నిద్ర లేపేవాడనమాట. నిద్ర లేపి ఇంకా చదువుకో అని చెప్పేవాడు. సో, ఇంకా చదువుకోమని చెప్తే ఇంకా మేమందరం అయితే 5:00 లేసి బుక్స్ పెట్టుకొని చదువుకునేవాళ్ళం. అందులోనే ఇంకా మా చిన్నన్నయ్య ఇంకా తను మాత్రం బుక్ అడ్డం పెట్టుకొని పడుకునేవాడనమాట. ఇంకా ఎందుకంటే తనకి నిద్ర అంటే చాలా ఇష్టం. ఇంకా 5:00 లేపితే అస్సలు చదివేవాడు కాదు. అందుకే ఇంకా నాకు ఇవన్నీ అయితే గుర్తుకొచ్చాయి. ఇంకా మా నాన్న గురించి చెప్దాము అని చెప్పేసి. ఇంకా మేము మాత్రం ఇంకా కొంచెం సేపు చదువుకునేవాళ్ళము. ఎందుకంటే మార్నింగ్ టైంలో బాగా చదువుకునేయన్నీ బాగా గుర్తుంటాయని చెప్పేసి మా నాన్నకి ఎవరో చెప్పారు. అందుకే ఇంకా తను మాత్రం డైలీ వాళ్ళు మార్కెట్‌కి మార్నింగ్ టైంలోనే వెళ్తారు కదా! సో, ఇప్పుడు మా హస్బెండ్ అదేవిధంగా మా అన్నయ్య వాళ్ళు, మా బావ, మా అక్క అందరైతే మార్కెట్‌కే వెళ్తారు కదా! సో, వాళ్ళు కూడా 5:00 లేచి వెళ్తారు. అందుకే ఇంకా మా నాన్న కూడా అదే విధంగా మమ్మల్ని 5:00 అయితే లేపేవాడు. లేపి ఆ టైంలో చదువుకోండి. చదువుకుంటే మీకు మంచిగా గుర్తుంటుంది. మాకంటే మేము ఎలాగూ చదువుకోలేదు. కాబట్టి మీరన్నా మంచిగా చదువుకోండి అని చెప్పేసి ఆ టైంకైతే లేపేవాడనమాట. సో, ఇంకా అవన్నీ అయితే నాకు గుర్తుకొస్తున్నాయి. అసలు మా నాన్న చనిపోతాడని అసలు మేము ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదండి. ఇంకా మా నాన్న ఒక 1 ఇయర్ అలాగా ఉంటాడేమో అని చెప్పేసి అనుకున్నామనమాట. కానీ అసలు అనుకోకుండా సడన్‌గా
పెరాలసిస్ థర్డ్ స్టేజ్‌కి వచ్చిందో మరి లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిందో అర్థం కాలేదండి. సడెన్‌గా అనుకోకుండా అసలు ఇలా జరిగింది. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేనైతే ఒకటికి 2 సార్లు అనుకోని చాలా బాధపడ్డాను. సో, ఇంకా మా వారికి వచ్చేసి వాళ్ళ సిస్టర్ చనిపోవడము, అదేవిధంగా ఇంకా నాకొచ్చేసి మా డ్యాడీ చనిపోవడము, అసలు 2 కోలుకోలేని దెబ్బలైతే పడ్డాయి మాకు. ఇంకా అందుకే అసలు చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా తండ్రి లేకపోతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. అస్సలు ఎంతమంది ఉన్నా సరే ఆ తండ్రి లేని లోటు మాత్రం అస్సలు తీర్చలేరనమాట. సో, ఇంకా నాకు కూడా అట్లాగే అనిపిస్తుందండి. అసలు చాలా బాధపడ్డాము, చాలా ఏడ్చాము. ఎంత చేసినా చెప్పండి. ఇంకా మా నాన్న తిరిగొస్తాడా? అస్సలు రాడు కదా! ఇంకా మా అన్నయ్య వాళ్ళు అదేవిధంగా అందరం అయితే అసలు చాలా చాలా అయితే ఏడ్చాము. అస్సలు ఈ బాధ మాత్రం ఎవ్వరికీ రాకూడదు. సో, ఇంకా చాలా చాలా అయితే బాధ అనిపించిందండి. సో, ఇంకా నాకైతే ఇంకా మా నాన్న గురించి అయితే చెప్పాలి అని అనిపించింది. అందుకే ఈ వీడియో అయితే చేశాను. ఇంకా అందులోనూ ఇంకా మీకు కిచెన్ క్లీనింగ్ పనులు అదేవిధంగా ఇవన్నీ సర్దుకుంటూ ఇంకా మీతో మాట్లాడాలి, మీతో మా నాన్న గురించి చెప్పాలి అని అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంకా మా నాన్న వీడియోస్ అయితే నేను షార్ట్స్‌లలో అయితే పెట్టాను. ఇంకా మా నాన్న ఫొటోస్ అయితే లేవు. ఇంకా అదొక ఫోటోనే ఉంది అని చెప్పేసి ఇంకా అదొక్క ఫోటోనే పెట్టామనమాట. సో, ఇంకా 3 ఇయర్స్ అవుతుంది గదా! ఇంకా తనతో ఫొటోస్ దిగాలి అని అనిపించలేదు. ఇంకా అసలు ఇట్లా అయితుంది అని చెప్పేసి మాకు అనిపించింటే ఫొటోస్ దిగేవాళ్ళమేమో. కానీ ఇంకా దిగలేదు. అదొకటి బాధ అయితే మిగిలిపోయింది మాకు చాలామందికి. అరే! ఫస్టే మనం ఫోటో తీసుకునుంటే ఇప్పుడు మనకి ఫొటోస్ అనేవి ఉండేవి కదా అని చెప్పేసి అనిపించింది. ఇంకా అందులోనూ అప్పట్లో ఇంకా మాకు ఫోన్స్ అనేవి లేవన్నమాట. టచ్ ఫోన్స్ అవి ఏవి లేవు. అందుకు ఇంకా మేము అప్పుడు ఫొటోస్ అయితే ఏం దిగలేదు మా నాన్నతో. ఇప్పుడైతే ఇంకా ఫొటోస్ చూద్దామన్నా అసలు ఫొటోస్ అనేవే లేకుండా అయిపోయిందనమాట. అలా అయిపోయింది పరిస్థితి. సో, మీకు కూడా చెప్తున్నానండి. ఇంకా మీ నాన్నగారు కానీ ఎవరైనా సరే ఉంటే ఫస్ట్ వాళ్ళతో అయితే ఫొటోస్ అయితే దిగి పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా మనకి ఇలాంటి టైంలో వాళ్ళ ఫొటోస్ లేవు అనే బాధ లేకుండా ఇంకా వాళ్ళ ఫొటోస్ అయితే చూసుకోవచ్చనమాట. సో, అందుకే మీకైతే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా తర్వాత చూడండి, ఇంకా నేను కిచెన్‌లో ఇంకా మొత్తం సామానయితే మొత్తం తీసేసి అదేవిధంగా ఈ బాక్సెస్ అయితే ఉన్నాయి గదా! అవి మొత్తం అయితే తీసేసి మొత్తం అన్నీ నీట్‌గా అయితే కడిగేసి పెట్టాననమాట. పెట్టేసి ఆ తర్వాత ఇంకా వేటి దాంట్లో అవైతే మొత్తం ఫిల్ అయితే చేస్తున్నానండి. సో, ఇంకా ఇంతకుముందే నేను బెడ్‌రూము అదేవిధంగా హాల్ అయితే సదిరేశాను కాబట్టి నాకు ఈరోజైతే కిచెన్ సదరడానికి ఇంకా నాకు దాదాపు ఒక 2 అవర్స్ అయితే టైం తీసుకుంది. ఎందుకంటే ఇంకా అన్ని గిన్నెలు చాలా దుమ్మయితే పట్టాయన్నమాట. డబ్బాలు గానీ లేదంటే అన్నీ అయితే ఆల్మోస్ట్ న్యూస్ పేపర్ అయినా సరేనండి మొత్తం దుమ్మయితే పట్టిపోయిందనమాట. అందుకే ఇంకా మొత్తం సదిరేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ తర్వాత ఇది ఇల్లు మొత్తం సదురుకున్న తర్వాత ఇంకా నేను మళ్ళీ స్టిచ్చింగ్‌లో కూర్చున్నాననుకోండి. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఈ పనులు అనేవి మనకు చేసుకోవాలంటే టైం తీసుకుంటుంది కదా! అందుకే ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఇంకా మొత్తం ఇల్లు క్లీనింగ్ మొత్తం చేసేసిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే సదిరేస్తున్నాను. సో, ఇంకా గిన్నెల స్టాండ్‌లో కూడా గిన్నెలు మొత్తం అయితే తీసేసానండి. తీసేసి ఆ గిన్నెల స్టాండ్ కూడా మొత్తం నీట్‌గా అయితే తుడిచేసి ఫస్ట్ అయితే సర్ఫ్ వాటర్ పెట్టి తుడిచేసాను. ఆ తర్వాత ఇంకా నార్మల్ వాటర్ తీసుకొని దాంతో మొత్తం గిన్నెల స్టాండ్ మొత్తం నీట్‌గా క్లీన్ అయితే చేసేసాననమాట. చేసేసి అది ఆరిన తర్వాత ఇంకా గిన్నెల స్టాండ్‌లో అయితే న్యూస్ పేపర్ ఉంటుంది కదండీ! సో, న్యూస్ పేపర్ అయితే వేసేసి తర్వాత ఇంకా ఫస్టే గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసి అవి కొంచెం ఆరిన తర్వాత ఇంకా గిన్నెల స్టాండ్‌లో మొత్తం సామాన్లన్నీ నీట్‌గా అయితే సదిరేసానండి. తర్వాత ఇంకా ఫస్ట్ ఈ బాక్సెస్ ఉన్నాయి గదా! ఈ బాక్సెస్ కూడా మొత్తం నీట్‌గా క్లీన్ చేసి అవి ఆరిన తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంకా మొత్తం తూడ్చేసి ఆ తర్వాత వేటి ప్లేసెస్‌లో వాటినైతే నింపేసి పెట్టేశాననమాట. సో, ఇంకా నేనైతే ఒక ఫోటో తీసుకుందాము థంబ్‌నెయిల్ కోసం అని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఆల్రెడీ మూతలు పెట్టిన బాక్సెస్‌ని ఓపెన్ చేసి ఈ విధంగా ఒక ఫోటో పిక్ అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా ఇట్లా మొత్తం మూతలైతే పెట్టేస్తున్నాను. సో, ఈ బాక్సెస్ మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. సో, మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. ఇవి వచ్చేసి ఇంకా డీమార్ట్‌లో అయితే తీసుకున్నాననమాట.
మొత్తం సెట్ వచ్చేసి 6 అయితే ఉన్నాయండి. సో నేను ఇంకా 6 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాయ్ పత్తా అదేవిధంగా పసుపుకైతే ఇవి 2 అయితే వాడుతున్నానండి. ఇంకా తర్వాత మొత్తం కిచెన్ పనులు మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఆ తర్వాత ఇంకా మీకైతే చూపిస్తున్నాను చూడండి. మొత్తం నీట్గా గిన్నెల స్టాండ్ కూడా అసలు ఏమాత్రం దుమ్ము లేకుండా అంత నీట్గా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూడండి. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. సో నా కిచెన్ అయితే మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. చూడండి కింద మాత్రం ఈ సెల్ఫ్స్ అయితే వస్తాయి కదా. సో ఈ సెల్ఫ్స్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.